అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో స్ప్రింగ్ టౌన్షిప్ అనేది ఒక చిన్న పట్టణం. 1993 మార్చి 24 సూర్యోదయ సమయంలో అక్కడి స్థానికుడు ఒకరు కారులో వెళ్తుండగా హైవే పక్కన రోడ్డులో మంచులో పడిన ఒక యువతి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆమె చేతులు ఒక నైలాన్ తాడుతో వెనక్కి కట్టబడి ఉన్నాయి. అలాంటి తాడుతోనే ఆమెను ఉరేసి చంపి ఆ తాడును కూడా ఆమె గొంతుకే కట్టున్నారు. అప్పటికే గత 10 సంవత్సరాల కాలంలో హైవేల పక్క సుమారు 600 మందిని ఇలానే చంపున్నారు. కానీ కేసుల మటుకు పరిష్కరింపబడడం లేదు. దీంతో పెన్సిల్వేనియా స్టేట్ పోలీస్ ఆఫీసర్ ట్రూపర్ మ్యాడెన్తో పాటు FBI ఏజెంట్ ర్యాండీ కోవెక్ కూడా కేసు పరిశోధనలో పాల్గొన్నాడు. మృతదేహం దగ్గర ట్రక్కు టైర్ గుర్తులు కనపడడం, ఆమె మృతదేహం కొంచెం మంచులో కూరుకుపోయి ఉండడంతో ఆమెను ఒక ఎత్తైన ట్రక్లోంచి అక్కడ పడేశారని వాళ్ళు భావించారు. ట్రక్కు టైర్ గుర్తులను అచ్చుగా సేకరించి భద్రపరిచారు. మృతదేహం ఎడమ అరచేతిలో ఏదో రాసున్నట్లుగా ఉన్నప్పటికీ అది జరిగిపోయి ఉంది. మృతదేహం గొంతుకు బిగించిన తాడును తొలగిస్తుండగా అందులో ఒక వెంట్రుక ఉండడం గమనించారు. ఆ వెంట్రుకను చూడగానే అది ఆమెది కాదని, హంతకుడు తగ్గి ఉండవచ్చని భావించారు. మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు ఆమెను అత్యాచారం చేసి తాడుతో ఊపిరాడనివ్వకుండా చేసి చంపారని నిర్ధారించారు. ఆ మృతదేహం దొరికినప్పుడు బాడీ టెంపరేచర్ను, బాడీ కండిషన్ను బట్టి ఆ మృతదేహం అక్కడ కనపడడానికి 12 గంటల్లోపే ఆమెను చంపుంటారని నిర్ధారించారు. స్థానికంగా ఉండే ప్రజలను, ట్రక్కులు ఆపే ప్రదేశాల్లోనూ ఆమె ఫోటో చూపించి విచారించడంతో పాటు స్థానిక మీడియాలో ప్రచారం చేసినా ఎటువంటి ప్రయోజనమూ లేదు. ఆమె అరచేతిలోని రాతలను పరీక్షించడానికి ఆమె అరచేతిలోని చర్మాన్ని సేకరించి FBI ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈ కేసును పరిశోధిస్తున్న పోలీస్ ఆఫీసర్లిద్దరూ ఈ కేసులో హంతకుడిని పట్టుకోవడం తర్వాత సంగతి, అసలు చనిపోయిందెవరో అయినా కనిపెట్టగలమా అనే పరిస్థితికి వచ్చారు. సాధారణంగా అనాథ శవాలని జేన్ డో అని పిలవడం అమెరికాలో ఆనవాయితీ. కానీ ఆమెకు అనాథ శవంగా పేరు పెట్టడానికి ఇష్టపడిన ఒక అధికారి ఆమెకు స్ప్రింగ్ డాన్ అని పేరు పెట్టాడు. స్ప్రింగ్ అనేది ఆమె కనిపించిన స్ప్రింగ్ టౌన్షిప్ ప్రాంతం, డాన్ అంటే ఆమె కనిపించిన సూర్యోదయ సమయం. కొన్ని రోజుల తరువాత FBI ల్యాబ్ నుండి ఆమె చేతిపై ఉన్న రాతలు ఒక ఫోన్ నెంబర్ అని ఒక నెంబర్ను పంపించారు. ఆ నెంబర్ను ఫ్లోరిడా కోడ్ నెంబర్గా భావించిన పోలీసులు ఫ్లోరిడా కోడ్తో ఆ నెంబర్ను డయల్ చేయగా ఇన్వాలిడ్ నెంబర్ అని వచ్చింది. దీంతో పోలీసులు ఒక మ్యాప్లో ఆమె మృతదేహం కనపడిన ప్రదేశం నుండి ప్రయాణానికి 12 గంటలు పట్టే అన్ని ప్లేసులను మార్క్ చేసి అన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కు ఆ నెంబరును, ఆ యువతి ఫోటోను పంపించారు. ప్రతి ప్లేసులోని పోలీస్ ఆఫీసర్ ఆ నెంబర్ను డయల్ చేసి విచారిస్తున్నట్లుగానే మెయిన్ పోలీస్ ఆఫీసర్ కూడా ఆ నెంబర్కు డయల్ చేయగా అవతల వ్యక్తి నుండి రెస్పాన్స్ వచ్చింది. ఈ మెయిన్ డాన్ మృతదేహం కనపడిన పెన్సిల్వేనియా నుండి 600 మైళ్ళ దూరంలో ఉంది. ఫోన్ చేసిన పోలీస్ ఆఫీసర్తో తన పేరు మార్క్ రోజెన్బర్గ్ అని, ఒక స్కూల్లో గైడెన్స్ కౌన్సిలర్గా పనిచేస్తున్నానని అవతల వ్యక్తి చెప్పాడు. అతడిని కలిసిన పోలీస్ ఆఫీసర్ ఆ యువతి ఫోటోను చూపించగా ఆమెను తన స్కూల్లోనే చదివే డాన్ మ్యారీగా అతడు గుర్తించాడు. స్ప్రింగ్ డాన్ అని పోలీసులు ఆమెకు పేరు పెట్టగా ఆమె పేరులో నిజంగా డాన్ ఉండడం పోలీసులకు ఆశ్చర్యం కలిగించింది. డాన్ డైవర్స్ తీసుకున్న తన తల్లితో కలిసి నివసిస్తుంది. ఆమె టీనేజ్లోకి వచ్చినప్పటి నుండి తల్లికి చెప్పకుండా ఫ్రెండ్స్తో రైడ్స్కి వెళ్ళడం అలవాటయ్యింది. అలా అప్పుడప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోతుండడంతో ఆమె తల్లి ఆమెను హైస్కూల్లోని హాస్టల్లోనే ఉంచి చదివిపిస్తుంది. మార్చి 21న ఒక పబ్లిక్ ఫోన్ నుండి రోజెన్బర్గ్కు ఫోన్ చేసిన డాన్ తను ట్రిప్కి వెళ్తున్నానని, తన గురించి స్కూల్ తరపున వెతకవద్దని కోరింది. ఆమె అలా మాట్లాడుతున్న సమయంలోనే ఫోన్ ఆపరేటర్ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతుందని డబ్బులు వేయమని కోరడంతో రోజెన్బర్గ్ ఆమెకు తన ఇంటి నెంబర్ ఇచ్చి మళ్ళీ ఫోన్ చేయమని చెప్పాడు. అప్పుడు డాన్ ఆ నెంబర్ను తన చేతి మీద రాసుకోవడంతోనే పోలీసులు రోజెన్బర్గ్ను కలవగలిగారు. డాన్ చదివే స్కూల్లో పోలీసులు విచారించినప్పుడు మరికొన్ని నిజాలు పోలీసులకు తెలిసాయి. కొన్ని నెలల క్రితం డాన్ మ్యాండీ గ్రీన్ అనే మరో ఫ్రెండ్తో కలిసి రైడ్కి వెళ్లాలని, ఎవరైనా ఫ్రెండ్లీ ట్రక్ డ్రైవర్ వీళ్ళకు ఫ్రీ రైడ్ ఇస్తాడేమో అని ట్రక్కులు ఆగుండే ఒక ప్రదేశానికి వెళ్లారు. అక్కడ వాళ్ళకి జాన్ హాఫ్బార్ అనే ఒక ట్రక్ డ్రైవర్ పరిచయం అయ్యాడు. వాళ్ళ ముగ్గురు కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తరువాత మ్యాండీ గ్రీన్ని ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసిన డాన్ మరియు జాన్ తిరిగి సుమారు 4 రోజుల పాటు ట్రావెల్ చేశారు. ఈ టైంలోనే వారి రైడ్ కాస్త రిలేషన్గా మారింది. జాన్ డాన్ను తన నానమ్మ దగ్గరకు కూడా తీసుకుని వెళ్ళి పరిచయం చేశాడు. ఇలా జాన్తో రైడింగ్లో ఉండగా ఒకరోజు ట్రాఫిక్ పోలీస్ అధికారి ట్రక్కును పరిశీలించాడు. ట్రక్కులో డాన్ ఉండడంతో ఆమె ఐడెంటిటీ కార్డు చూపించమని ఆ అధికారి అడిగాడు. ఆమె ఐడిని డేటాలో ఎంటర్ చేసిన అధికారికి ఆమె స్కూల్ యాజమాన్యం మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చడం కనిపించింది. దీంతో డాన్ను జాన్ నుండి తీసుకువచ్చేసిన అధికారి స్కూల్ యాజమాన్యానికి డాన్ను అప్పగించాడు. కొన్ని రోజుల తరువాత జాన్ స్కూల్కి వచ్చిన సెక్యూరిటీ గార్డ్ లోపలికి పంపించకపోవడంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అయితే మళ్ళీ జాన్ను కలుద్దామనుకున్న డాన్ తను మళ్ళీ వెళ్ళిపోతానని తన ఫ్రెండ్స్ తోటి చెబుతుండేది. మార్చి 21న రోజెన్బర్గ్తో మాట్లాడినప్పుడే మ్యాండీ గ్రీన్కి కూడా ఫోన్ చేసిన డాన్ తను ఒక ట్రక్ స్టాప్ దగ్గర ఉన్నానని, జాన్ను కలవడానికి వచ్చానని చెప్పింది. డాన్ స్నేహితులు ఈ విధంగా చెప్పడంతో డాన్ హత్య కేసులో జాన్నే ప్రధాన అనుమానితుడు అని పోలీసులు భావించారు. జాన్ గురించి ఎంత వెతికినా లాభం లేకపోవడంతో అతను నానమ్మను కలిసి డాన్ తెలుసా అని ఆమె ఫోటో చూపించడంతో తెలుసని చెప్పింది. ఆమె చనిపోయిందని పోలీసులు చెప్పడంతో ఆమెకు దుఃఖం తన్నుకు వచ్చింది. జాన్ ఎక్కడున్నాడు అని పోలీసులు అడగడంతో ఆ దుఃఖం తారాస్థాయికి చేరింది.
పోలీసులు ఆమెను కలవడానికి సుమారు 6 నెలల ముందు నుండి జాన్ ఏమైపోయాడో ఎవరికీ తెలియడం లేదు. తనను చిన్నప్పటి నుండి పెంచిన నానమ్మకు కనీసం ఫోన్ కూడా చేయడం లేదు, ఉద్యోగానికి పోవడం లేదు. జాన్ అదృశ్యమైన 1 నెల తరువాత అతని ట్రక్ ఒక దగ్గర అనుమానాస్పదంగా కనిపించింది. ట్రక్కు నిండా బుల్లెట్ల గుర్తులు ఉన్నాయి. దీంతో జాన్కి ఏదో హాని జరిగిందని, బహుశా అతను చనిపోయి కూడా ఉండవచ్చని అతని నానమ్మ భావిస్తుంది. ఆమె విషాదగాథ తెలుసుకున్న పోలీసులు మరో కోణంలో ఈ కేసును పరిశోధించాలని వెనుతిరిగారు. డాన్ ఫోన్ చేసిన పబ్లిక్ ఫోన్ దగ్గరకు వెళ్లి డాన్ ఫోటో చూపించి విచారించగా డాన్ అక్కడి నుండి ఫోన్ చేసిన సుమారు 1.5 నెలల తరువాత కూడా అక్కడి క్యాషియర్ ఆమెను గుర్తించింది. ట్రక్కు డ్రైవర్లు డీజిల్ పట్టుకున్న తరువాత డబ్బులు చెల్లించే ఆ క్యాష్ కౌంటర్ డాన్ ఫోన్ చేసిన పబ్లిక్ ఫోన్కి కేవలం 15 అడుగుల దూరంలో ఉంది. ఆ రోజు ఆమె కొంతమంది ట్రక్ డ్రైవర్తో మాట్లాడుతుండడం గమనించానని ఆ క్యాషియర్ పోలీసులకు చెప్పింది. దీంతో ఎవరో ఒక ట్రక్ డ్రైవర్ ఆమెను మాటలతో మభ్యపెట్టి ట్రక్ ఎక్కించుకొని ఆమెను అత్యాచారం చేసి చంపేస్తుంటాడని పోలీసులు భావించారు. కానీ ఆ ట్రక్ డ్రైవర్ ఎవరో కనిపెట్టడమే వారి ముందున్న పెద్ద సమస్య. మృతదేహం కనిపించిన స్థలం ఆమె స్వస్థలం నుండి సుమారు 600 మైళ్ళ దూరంలో ఉంది. 1993లో ఈ సంఘటన జరిగినప్పుడు ఇప్పుడున్నంత సాంకేతిక పరిజ్ఞానం కూడా పోలీసులకు అందుబాటులో లేదు. కానీ ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్న FBI ట్రక్కు లాగే ప్రదేశాల్లోని క్యాష్ బిల్లులను పరిశీలించాలని నిర్ణయించుకుంది. డాన్ ఫోన్ చేసిన ట్రక్ స్టాప్తో పాటు దాని పరిసరాల్లో ఉండే మరో 3 ట్రక్ స్టాపుల్లో కూడా డాన్ ఫోన్ చేయడానికి 4 రోజుల ముందు నుండి ఆమె మృతదేహం కనపడడానికి 12 గంటల ముందు సమయం వరకు ట్రక్కులు ఆగినప్పుడు పే చేసిన బిల్లులు, అలానే వాళ్ళు డీజిల్ పట్టించుకున్నప్పుడు పే చేసిన బిల్లులను సేకరించారు. ఇదే విధంగా డాన్ మృతదేహం కనపడిన ప్రదేశానికి సమీపంలో ఉండే ట్రక్ స్టాపుల్లో కూడా బిల్లులు సేకరించారు. ఇలా వచ్చిన వేలాది బిల్లులను పరిశీలించిన వాళ్ళకి ఒక ట్రక్ నెంబర్ కామన్గా కనిపించింది. డాన్ మెయిన్లో ఫోన్ మాట్లాడినప్పుడు అక్కడే డీజిల్ పట్టించుకున్న ఆ ట్రక్ డాన్ మృతదేహం కనపడడానికి 3 గంటల ముందు ఆమె మృతదేహం కనిపించిన పెన్సిల్వేనియాలో డీజిల్ పట్టించుకుని ఉంది. ఆ ట్రక్కు నెంబర్ ప్రకారం ఎంక్వైరీ చేయగా అది ఓహ్లో ట్రక్కింగ్ కంపెనీ అనే ఒక కంపెనీ ట్రక్గా గుర్తించి అక్కడి మేనేజర్ను కలిశారు. ఆ మేనేజర్ ఆ ట్రక్కు నెంబర్ 44 అని, ఆ ట్రక్కును అప్పుడు జేమ్స్ రాబర్ట్ అనే అతను నడిపాడని చెప్పాడు. అయితే పోలీసులు విచారణకు వెళ్లేటప్పటికీ జేమ్స్ వేరే ట్రక్కులో మరో క్యాంపుకు వెళ్తున్నాడు. పోలీసులు ట్రక్ నెంబర్ 44 టైర్ గుర్తులను సేకరించి జేమ్స్ వచ్చినప్పుడు విచారించాలని వెళ్లిపోయారు. ల్యాబ్లో ఆ టైర్ గుర్తులను పరిశీలించగా అవి డాన్ మృతదేహం దగ్గర లభించిన టైర్ గుర్తులతో సరిపోయాయి. XD1 మిష్లిన్ లో ప్రొఫైల్ గుర్తులైనటువంటి ఈ టైర్ గుర్తులు చాలా అరుదుగా ఉంటాయి. జేమ్స్ రాబర్ట్ గత చరిత్ర గురించి విచారించగా అతను ఇంతకుముందు మిలిటరీలో పనిచేశాడని, ఆ సమయంలో ఒకరిని గొంతుల్ని హత్య చేయబోయి జైలు శిక్ష కూడా అనుభవించాడని తెలిసింది. ఈ ఆధారాలతో ఈసారి సెర్చ్ వారెంట్తో వెళ్లిన పోలీసులు ట్రక్కుని క్షుణ్ణంగా పరిశీలించసాగారు. రోజంతా వెతికి ట్రక్కును సుమారు 350 ఫోటోలు తీసుకుని ఇక ఏ ఆధారం దొరకలేదని సెర్చ్ ఆపేసే సమయంలో FBI ఏజెంట్ ర్యాండీ కోవెక్ ట్రక్లోకి ఎక్కే దగ్గర ఉన్న ఒక ఫుట్ కార్పెట్లో ఒక వెంట్రుక ఉండడం గమనించాడు. ఆ వెంట్రుకను చూడంగానే అది డాన్ వెంట్రుక అయి ఉండవచ్చని భావించిన ర్యాండీ దాన్ని జాగ్రత్తగా సేకరించాడు. వీళ్ళ సెర్చ్ ఆపరేషన్ ముగిసే సమయంలోనే జేమ్స్ కూడా తన క్యాంప్ పని పూర్తి చేసుకుని తిరిగి కంపెనీకి వచ్చాడు. జేమ్స్ను విచారించగా అసలు ఆ ట్రక్ స్టాప్లో తను ఆగలేదని చెప్పడంతో ట్రక్ లాగ్ రికార్డ్స్ని ఇవ్వమని పోలీసులు కోరారు. ట్రక్ డ్రైవర్లు ఎక్కువసేపు కంటిన్యూగా డ్రైవ్ చేయకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళు ట్రక్ లాగ్ రికార్డ్స్ను డ్రైవర్ల దగ్గర రాపిస్తుంది. ఏ సమయంలో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా డ్రైవ్ చేసింది, ఎక్కడ ఆగింది ఆ లాగ్ రికార్డ్స్లో రాయాలి. జేమ్స్ తన లాగ్ రికార్డ్స్లో అసలు ఆ ప్లేస్లో ఆగలేదనే రాసుకోనున్నాడు. అయితే అతని సంతకం ఉన్న క్యాష్ బిల్ను చూపించడంతో తను అక్కడ ఆగానన్న సంగతిని మర్చిపోయానని చెప్పాడు. డాన్ ఫోటోను చూపించి ఆమెను ఎప్పుడైనా చూసావని అడగ్గా తనను ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. ఆ ప్లేసుల్లో డీజిల్ పట్టించుకోవడం, ఆ టైర్ గుర్తులు మ్యాచ్ అవ్వడం కోయిన్సిడెంట్గా జరుగుండవచ్చు, కానీ డాన్ హత్యతో తనకేమాత్రం సంబంధం లేదని వాదించాడు. దీంతో అతడి హెయిర్ శాంపిల్ను, బ్లడ్ శాంపిల్ను, అదేవిధంగా ట్రక్కులో దొరికిన వెంట్రుకను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఫోరెన్సిక్ రిపోర్టులో జేమ్స్ ట్రక్కులో దొరికిన వెంట్రుక డాన్ వెంట్రుకే అని, అదేవిధంగా జేమ్స్ DNA డాన్ బాడీ దగ్గర దొరికిన DNAతో మ్యాచ్ అయిందని నివేదిక ఇచ్చారు. ఈ ఆధారాలతో అతడే హంతకుడు అని నిర్ధారించే న్యాయస్థానం జేమ్స్కు జీవిత ఖైదును విధించింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.